It's good for us to remember where our journey started. మనం ఎక్కడ ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము అనేది జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. Where we are is because where we started. ఎక్కడ ఉన్నాం అనేది మనం ప్రారంభించిన స్థలాన్ని బట్టి. At this point in time, I am in Nagol because I started from Pocharam. సో నేను ఇక్కడ ఉండటం చాలా సంతోషం. పోచారం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. Because my starting point is Pocharam. నేను ప్రారంభించిన అంటే ప్రయాణం ప్రారంభించిన స్థలం పోచారం. And Ramireddy and company brought me here. రామరెడ్డి అండ్ కంపెనీ నన్ను ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చారు. And Durga Prasad, I think. మారుతి ప్రసాద్ అండ్ హిజ్ వైఫ్ వాళ్ళు కంపెనీ చేశారు. వారు అండ్ హిజ్ వైఫ్. So they traveled with me. వారు నాతో కలిసి ప్రయాణం చేశారు. And they brought me to Nagol. నన్ను నాగోల్కు తీసుకొచ్చారు. So we are at Nagol because of the journey that we had from Pocharam. సో ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే పోచారంలో స్టార్ట్ అయ్యాం కాబట్టి ప్రయాణం జరిగింది. And so it's good for us to remember how Bethel journey started. సో ఇది చాలా మంచి సమయం, ఎందుకంటే ఈ బేతేలు ఎలా ప్రారంభమైంది అని. I was here for the foundation stone. పునాది నేను చెప్పాను కదా, పునాది వేసినప్పుడు వారు కూడా ఉన్నారు. I remember sharing the word of God that day. అప్పుడు వాక్యాన్ని ప్రకటించారు. You came a long way. సో చాలా దూరం నుంచి వచ్చారు. అప్పుడు many of you were kids. చాలా మంది అప్పుడు చిన్న పిల్లలు, కొంతమంది లేరు. You became young people. సో మీరు పెద్దవాళ్ళు అయ్యారు. Many of you have families. Now you have families. చాలా కుటుంబాలు అప్పుడు లేవు. Many of you were only a married people. Now you have grandchildren also. చాలా మంది కేవలం అప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తాతలు అమ్మమ్మలు నాయనములు అయ్యారు. There has been a biological growth also in this group. మరి ఇలా శారీరకమైనటువంటి పెరుగుదల కూడా ఈ గ్రూప్ లో ఉంది. On occasions like this you get people from Esranagar. సో ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ఏస్రానగర్ నుంచి వస్తారు. Out of love for the people in Nagol తీసుకొస్తున్నారు. And they all join like us, we come and join with you. సో నేను వచ్చినట్టుగానే అనేక మంది ఏస్రానగర్ నుంచి. So I am reminded this morning that this Bethel journey started with a person whom God called. సో దేవుడు ఈ బేతేలు పరిచర్యను ఒక ప్రత్యేకమైన పిలుపుతో ప్రారంభింపజేశారు. And that was the beginning of the call of a man called Abraham. సో ఈ బేతేలు పరిచర్య ఎలా స్టార్ట్ అయింది అంటే అబ్రహాముతో స్టార్ట్ అయింది. One man who was worshipping idols. ఒక వ్యక్తి విగ్రహారాధికుడై ఉన్నప్పుడు God in his own goodness called him. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన బయటికి పిలిచారు. Out of his own place. తన సొంత స్థలంలో నుంచి. And asked him to move out of his place. అక్కడి నుంచి బయటికి రమ్మన్నాడు. Leave your people and go. నీ ప్రజలందరిని విడిచిపెట్టి రమ్మన్నాడు. And the journey, he put him on a journey. సో ఆయన్ని ప్రయాణానికి సంసిద్ధపరిచారు. And today we are able to worship the Lord because of these beginnings of people like Abraham. సో అబ్రహాము వంటి వ్యక్తులు ఉండటం వలన ఇలాంటి ఆరాధన స్థలాలు ఏర్పాటయ్యాయి. Now where did he start? ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? Why I am referring to that we will explain it to you, but where did he start? అది ఎందుకు అనేది తర్వాత నేను వివరిస్తాను. When he started from his place, అక్కడ తన సొంత ప్రదేశం నుంచి ప్రారంభించినప్పుడు he reached a place called Shechem. షెకెం అనే స్థలానికి వచ్చాడు. That's where he built a altar. అక్కడ ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడు. 12th chapter of Genesis. ఆదికాండం 12వ అధ్యాయం. You will see that. మనం అక్కడ చూడొచ్చు. 12th chapter verse 6. వర్స్ 6వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయుల దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుంచి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి
యెహోవా నామమున ప్రార్థన చేశాను. Notice there, after the call to Abraham, ఆ దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత he traveled through the land, reached a place called Shechem. ఆయన ప్రయాణం చేసి షెకెము అనే ప్రదేశానికి చేరాడు. Shechem is very important for us to understand. మనం అర్థం చేసుకోవడానికి షెకెము అనేది చాలా He went ప్రాముఖ్యం. all the way to Shechem. సో అందరూ గుర్తుపెట్టుకుని ఈ షెకెము కొరకు అర్థం And చేసుకోవాలి. that's where he built an altar to God. అక్కడ మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టాడు. And he dedicated it to the Lord. సో ఆయన దేవునికి చాలా ఇష్టంగా So in the journey of Abraham, ఆ అబ్రహాము యొక్క ప్రయాణంలో where did it start? ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యారు, For ఎక్కడ many of ప్రారంభమయ్యారు? you, somewhere the Lord has moved you out of your place. మీలో చాలా మందిని మీ స్వస్థలంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. It could be you who are called out of your place, సో మీరందరూ వదిలి ఇక్కడికి తీసుకొచ్చాడు. or it could be your own people who are called out of their place. మరి మీ ప్రజల మధ్యలోంచి దేవుడు మిమ్మల్ని It బయటకు could be your తీసుకొచ్చాడు. grandparents who are called out of the place, మీరు ఈ తాత నాయనమ్మల దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి or your own parents, లేక మీ సొంత తల్లిదండ్రులు or your own family. లేక మీ సొంత కుటుంబం నుంచి But the తీసుకొచ్చారు. fact of it is, God calls people out of their places. సత్యం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, దేవుడు మనలను మన యొక్క స్థలాల నుంచి బయటకు తీసుకొచ్చాడు. He dislocates us. మనలను ఉన్న స్థలంలో నుంచి స్థానభ్రంశం కలిగించి Why వేరే does స్థలాలకు God dislocate us? To relocate us. ఎందుకు దేవుడు మనలను ఉన్న స్థలం నుంచి తీసి వేరే చోటకు చేరుస్తున్నాడు? Abraham was likewise అబ్రహాము dislocated, ఎలాగా ఆయన స్థలంలో నుంచి తీసి వేరే స్థలానికి తీసుకొచ్చాడో, and he relocated to a place called వేరొక Shechem. స్థలంలో initially. స్థిరపరిచాడు, షెకెంలోకి. There he built an altar. అక్కడ ఒక గొప్ప బలిపీఠం A కట్టాడు. man who was worshipping the other gods, ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే సత్యదేవుడు కాకుండా వేరే దేవుడిని when he responded ఆరాధిస్తున్నాడో, to the call of God, ఆయన దేవుని పిలుపుకు స్పందించాడు. and when he was obedient to the call of God, దేవుని పిలుపుకు విధేయత not చూపించాడు. even knowing where he was going, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా స్టార్ట్ చేశాడు. what he will do, ఏం చేశాడు? how he will live, ఎక్కడ బ్రతుకుతాడు, ఎలా all that was బ్రతుకుతాడు, not given to Abraham. ఆ వివరాలన్నీ దేవుడు చెప్పలేదు. But God only called Abraham out of his place. ఆ స్థలంలో నుంచి బయటికి రా అన్నాడు, అంతే. And finally he went to Shechem. షెకెముకు చేరాడు చివరికి. And there he built an altar to the Lord. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. A man who worshipped the other gods, వేరు దేవుళ్ళను ఆరాధించినటువంటి at అబ్రాము, Shechem he started worshipping the living God. సో అప్పుడు ఆయన జీవము గల దేవుడు, జీవించుతున్న That's దేవుడిని his ఆరాధిస్తున్నాడు. journey point. అది ఆ ప్రయాణంలో ఒక భాగం. If you want to trace out the first journey point, it was at Shechem. మరి ఆ ప్రయాణ మార్గాలను మనం చూడాలనుకుంటే అక్కడికి వచ్చింది ఫస్ట్ పాయింట్, అంటే మొట్టమొదటిగా చేరింది షెకెముకు. Now all of us know that Abraham is the man of faith. మనందరికి తెలుసు, అబ్రహాం విశ్వాసుల తండ్రి, లేక Because of విశ్వాసులకు his మూలపురుషుడు. faith, we became children of God. ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం అందరం కూడా All of us are brought to him, his lineage, as men and women of faith. సో మనందరం కూడా విశ్వాసులముగా మారాం. We became a believers మనం విశ్వాసులు అయ్యాము. like Abraham's family. అబ్రహాము కుటుంబం లాగా మనం కూడా We విశ్వాసం. became the part of the family of Abraham. మనందరం కూడా అబ్రహాము యొక్క కుటుంబానికి భాగమయ్యాం. హల్లెలూయా. So the beginning is at where? At what place? ఆయన ఎక్కడ ప్రారంభ, Beginning was at a place called Shechem. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే షెకెములో ఈ విశ్వాసం ప్రారంభమైంది. And you don't even know where this Bethel started. సో ఈ బేతేలు ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా మనకు చాలా మందికి తెలియదు. God led somebody to move out of some place సో ఈ దేవుడు ఒకరిని వేరే స్థలం నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. and dislocated and relocated to Hyderabad. అక్కడి నుంచి స్థానంలోంచి లేపేసేసి ఈ స్థలంలో దేవుడు స్థిరపరిచాడు. And the Bethel is established. బేతేలు So we are in స్థాపించబడింది. సో మనం బేతేల్లో ఉన్నాం. Now we'll go to the Bethel again after some time. మరలా బేతేలుకి తర్వాత వెళ్దాం. So where it started? ఎక్కడ ప్రారంభమైంది? It started with Abraham.
ఇది అబ్రహాముతో ప్రారంభమైంది. And even before a person by name Prabhu Prasad, ఒక ప్రభు ప్రసాద్ అనే పేరు కలిగిన వ్యక్తి, even before he was called, ఆయన పిలువబడక ముందే God was already dislocating people అంతకుముందే దేవుడు తన స్థలాల్లో నుంచి బయటకు తీసుకొచ్చి and moving them out of migrants. వాళ్ళ యొక్క స్థలంలో నుంచి, వాళ్ళ యొక్క ప్రదేశాల్లో నుంచి, ప్రజల మధ్య నుంచి తీసుకొచ్చి moved them out of the faith basis. సో ఒక విశ్వాసంతో వేరొక విశ్వాసంలో నుంచి క్రీస్తు విశ్వాసంలోకి తీసుకొచ్చి, Like the mother of brother Prabhu Prasad came to know the Lord. మరి ప్రభు ప్రసాద్ గారి తల్లి ఎలాగ ప్రభువుని నమ్ముకుందో I అలాగా know his story. మరి ఆయన కథ The నాకు impact of his mother's faith, ఆమె విశ్వాసం యొక్క ప్రభావం it was there on his son, her son. సో ఆమె కుమారుడి మీద ఉంది. So faith is generational. సో విశ్వాసం అనేది తరము వెంబడి తరం వచ్చేది. And God starts at a particular point, దేవుడు ఎక్కడో ఒక స్థలంలో ఒక సమయంలో continues to ప్రారంభిస్తాడు. impact the lives of the others. సో అది అనేక మందికి అనేక జీవితాల్లోనికి వెళ్తుంది. So at Shechem, what started continued. సో షెకెములో ప్రారంభమైనటువంటి విశ్వాసం అది కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. Now, as we have said, Abraham, when he was called out of his place, అబ్రహాము తన స్వదేశం నుంచి పిలువబడినప్పుడు he was asked to leave his place, సో ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టమన్నాడు, his people, ఆ ప్రజలను వదిలిపెట్టమన్నాడు, his culture, ఆ సంస్కృతిని వదిలిపెట్టమన్నాడు, his belongings, ఆయన ఉన్నవన్నీ వదిలేయమన్నాడు. above all his gods. అతడు ప్రార్థించిన దేవుళ్ళని అందరినీ విడిచిపెట్టేమన్నాడు. And he obeyed and he moved out. అక్కడ దేవునికి అబ్రహాము విధేయత new చూపించి journey, కదిలాడు. ఇది క్రొత్త ప్రయాణం. God became his guide. దేవుడు ఆయనకు మార్గదర్శకుడుగా ఉన్నాడు. And God became his director. దేవుడు ఆయనకు ఉపదేశకుడుగా God నడిపించాడు. became his driver. దేవుడే ఆయనకు చోదకుడుగా ఉన్నాడు, డ్రైవర్గా So he ఉన్నాడు. was with him in his journey. దేవుడు ఆయనకు తోడుగా ఉండి నడిపించాడు. You know that Jacob had a son. Abraham had a son. What's his name? Isaac. అబ్రహాముకు ఇస్సాక్ అనే కుమారుడు ఉన్నాడని మీకు తెలుసు. You know, there was a son by name Isaac had Jacob and Esau. And both సో were fighting. Jacob and ఇస్సాకుకు Esau were ఇద్దరు fighting. కుమారులు ఉన్నారు, ఏశావు యాకోబు అని ఇద్దరు కుమారులు. Jacob was running away from Esau. సో యాకోబు ఏం చేశాడు, తన అన్న దగ్గర నుంచి పారిపోయాడు. After that, ఆ తర్వాత ఏం జరిగింది, when he was returning back to his place, అక్కడి నుంచి మరలా తిరిగి తను పారిపోయిన ఎక్కడి నుంచి ప్రారంభం అక్కడ తిరిగి రావటం he ప్రారంభించినప్పుడు had his families, అతని కుటుంబాలు ఉన్నాయి, children, పిల్లలు ఉన్నారు, grandchildren were there. మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. Now, as he was traveling now, అప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు Jacob reached a place called Shechem, యాకోబు కూడా షెకెము అనే స్థలానికి చేరాడు. a place where Abraham started. అబ్రహాము ఎక్కడ ప్రారంభం చేశాడో ఆరాధన, ఆ And స్థలానికి వచ్చాడు. that's where the things have changed for Jacob and his family. అక్కడ యాకోబుకు ఆ పరిస్థితులన్నీ Now look మారాయి. at that where it is. అది ఎక్కడుందో చూద్దాం. Genesis chapter 24, ఆదికాండం 24వ అధ్యాయం 26. 24వ అధ్యాయం 26వ వచనం. ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామన్న యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. What it is, God continued to work in the family and the relatives of Abraham. దేవుడు ఆ కుటుంబాలలో తన పనిని, తన కార్యాన్ని Called him కొనసాగించాడు. out of his place. తన స్వదేశం నుంచి బయటకు Throughout పిలిచాడు. his journey, God was with him. ఆ ప్రయాణం అంతట్లో దేవుడు ఆయనతో He ఉన్నాడు. was with Jacob. ఆ యాకోబుతో, Prior to that, Isaac. దానికి ముందు ఇస్సాకుతో ఉన్నాడు. So God continued to be with the family of Abraham. సో అబ్రహాము కుటుంబంతో దేవుడు ఉంటూనే ఉన్నాడు. Now, if you go to chapter 35, ఇప్పుడు 35వ అధ్యాయంలోనికి మనం వెళ్తే verse 1. 9వ వచనంలో మొదటి భాగంలో My మనం purpose of showing is this, chapter 35, verse 1.
35 verse 1, 2. 1 2 ఓకే 1 to 6. యాకోబు దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవుని బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. As we have been saying, where did Abraham start? In his own place. అబ్రహాము తన సొంత ప్రదేశం నుంచి బయటకు వచ్చాడు. He came to Shechem. షెకెం వచ్చాడు. And his children started traveling beyond Shechem. మరి పిల్లలు అంతకంటే ముందుకు దాటి ముందుకెళ్ళారు. And his son, ఆయన కొడుకు Isaac, ఇస్సాకు got married. పెళ్ళయింది. And after that, Jacob. తర్వాత యాకోబు వచ్చాడు. And as we have said, Jacob and his brother had problems. సో ఏశావు యాకోబు కొన్ని సమస్యలు వచ్చాయి. And when Jacob was returning back, సో యాకోబు తిరిగి వస్తున్నప్పుడు God appeared to him in chapter దేవుడు 35. ఆయనను దర్శించాడు. You look at that place. ఆ స్థలం వైపు చూడండి. What is that place called? ఆ ప్లేస్ ఏంటి? He looked at that place, get ready and move to Bethel and settle there. మీరు బయలుదేరండి, అక్కడికి వెళ్ళి బేతేలునకు వెళ్ళి అక్కడ మనం స్థిరపడాలి అన్నట్టుగా చెప్తున్నాడు. God showed a place called Bethel to Jacob. దేవుడు యాకోబుకు బేతేలు అనే స్థలాన్ని చూపించాడు. And that's where build an altar there. అక్కడ ఒక బలిపీఠమును కట్టమని చెప్పాడు. Why he wanted him to build an altar there? ఎందుకు అక్కడ బలిపీఠాన్ని Because కట్టమన్నాడు? that's where he first appeared to him. అక్కడే దేవుడు మొట్టమొదటిగా ఆయనతో మాట్లాడాడు. Go back to Bethel. కాబట్టి బేతేలుకు తిరిగి వెళ్ళు, And there build an altar there. సో అక్కడ బలిపీఠం కట్టాలి. And so what did Jacob do? కాబట్టి యాకోబు ఏం చేశాడు? What do? ఏం చేశాడు? Jacob told everyone in his household. అందరికి చెప్పాడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. The words are very important. Jacob told everyone in his household. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యాకోబు తన ఇంట్లో ఉన్న వారందరికీ చెప్పాడు. Along with Jacob, his wives were there. ఆయన భార్యలు ఉన్నారు, His children were there. పిల్లలు ఉన్నారు, His servants were there. సేవకులు ఉన్నారు. And all the people, he called them and told them, I have something to tell you. అందరినీ పిలిచి నేను మీకు ఒక విషయం చెప్పాలి. God is asking us to settle down in Bethel. దేవుడు మనలను ఈ బేతేల్లో ఉండమని చెప్తున్నాడు. But then before we do that, మనం అది చేయక ముందు you remember that my grandfather, మీకు తెలుసు, నా తాతగారు when he was called, ఆయన పిలువబడినప్పుడు he moved out of the place తన స్వస్థలం నుంచి బయటకు వచ్చాడు. and built an altar in Shechem. అక్కడ షెకెములో ఒక బలిపీఠాన్ని కట్టాడు. And he left the gods whom he was serving. సో అక్కడ అంతకుముందు తెలియని దేవుళ్ళను వదిలేసేసి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. Now God is asking again us to settle down at Bethel. మరి ఇక్కడ దేవుడు నాకు సలహా ఇస్తున్నాడు, It's లేదా quite a ఆజ్ఞాపిస్తున్నాడు. possibility that some of you are carrying those old idols. సో మీరందరూ మీలో కొంతమంది ఒకవేళ పాత వస్తువులు, పాత మరి ఆచారాలు, ఆ ప్రాచీన జీవితానికి సంబంధించినటువంటి గుర్తులు మీరు తీసుకెళ్తున్నారేమో, మోసుకెళ్తున్నారేమో, ఆ బొమ్మలు మోసుకెళ్తున్నారేమో. Wasn't there a person who was carrying such things along with Jacob? సో యాకోబుతో పాటు ప్రయాణం చేసిన వారిలో అలా ఆ బొమ్మలు లేకపోతే విగ్రహాలు తెచ్చుకున్న వారు ఎవరైనా ఉన్నారా? There were many people there. చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా ఉన్నారా? They have not had a clean sweep of the pagan idols. వాళ్ళల్లో ఈ యొక్క అన్య దేవతలను ఆరాధించే వారు సంపూర్ణంగా కడిగివేయబడిన వారు లేరు. Some of them continue to keep idols in the baggage. సో వాళ్ళు తమ వస్తువుల్లో దాచుకున్నారు. And that's what God is asking us. సో అది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. He told Jacob, యాకోబుతో చెప్పాడు, tell everyone, అందరికి చెప్పు, open their bags, నీ బ్యాగ్స్ అన్ని తెరవండి, and if there is any idols, ఒకవేళ మీ దగ్గర ఏమైనా విగ్రహాలు ఉంటే and leave them there.
అక్కడ వదిలేయండి. It was a customs check. ఈ మనకి దేశాలు మారినప్పుడు ఇమిగ్రేషన్ లో చెక్ When you move చేసినట్టుగా from one place to another place, they will check what you are bringing to new ఏమేమి country. తీసుకొచ్చారో అంతా స్కానింగ్ చేస్తారు కదా, అట్లాగే ఇక్కడ ఒక దేవుడు They scan your baggages. మనకున్న బ్యాగులన్నిటిని ఆ స్కాన్ లో నుంచి So స్కానింగ్ when చేస్తారు. God told Jacob to settle down at Bethel, సో యాకోబు నువ్వు బేతేల్లో ఉండు, and he was telling his families and friends, సో తనతో ఉన్న పరివారం అంతటితో చెప్తున్నాడు, please open your bags మీ బ్యాగులన్నీ తెరవండి, and get that scanning done of your bags. వీటన్నింటినీ జాగ్రత్తగా చూడండి. Quite a possibility that some of you are carrying the same pagan మీరు idol. ఎవరైనా అన్ని దేవతలను మీ దగ్గర ఉంచుకునే అవకాశం Some ఉంది. of you are carrying the old habits. సో మీరందరూ కొన్నిటిని పాత వాటిని Some of తీసుకొస్తున్నారు. you may be carrying old traditions. మీలో కొంతమంది పాత ఆచారాలను తెచ్చుకుని Whatever ఉండొచ్చు. it is, anything old is there with you. ఒకవేళ పాత జీవితానికి సంబంధించి ఏదైనా మీ దగ్గర ఉంటే And the word there is get rid of all your pagan idols. వాటన్నిటిని వదిలించుకోండి. All. ఒక్కటి కూడా It ఉండకూడదు, is not 1, 2, 3. అన్ని వదిలించుకోవాలి. Everything has to be offloaded. సో అన్ని అక్కడ వదిలించి పారేసేయాలి. Suppose as brother has gone abroad recently. ఈ సహోదరుడు నేను Suppose వెళ్ళినప్పుడు some country people find that in your baggage you are carrying something objectionable. ఒకవేళ వేరే మన దేశానికి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్లో మరి ఆటంకపరిచేది లేదా అబ్జెక్షనబుల్ మ్యాటర్ ఏమైనా ఉంటే What will they do? వాళ్ళు ఏం చేస్తారు? They will say, leave it here. ఇక్కడ వదిలేసేయి, You want to go to the other place, you can. వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, Subject to leaving that everything here. కాబట్టి నువ్వు ఇక్కడ ఈ అబ్జెక్షనబుల్గా అభ్యంతరకరంగా ఉన్న పదార్థాలు లేకపోతే వస్తువులు ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ వదిలిపెడితే Years ago నువ్వు వెళ్ళొచ్చు. when we carried the Andhra Pradesh laddus, మనం వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లడ్డూలు తీసుకెళ్తే my wife was meeting my daughter. నా భార్య నా కుమార్తెను She కలుసుకుంటా, got all the laddus packed. అదంతా బ్యాగ్ అంతా లడ్డూలు ఉన్నాయి. When we went to the place there, అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు they opened our baggages నా బ్యాగ్ అంతా అన్ని ఓపెన్ చేశారు. and they said there's something round is there. What is it? రౌండ్ గా గుండ్రంగా ఉన్నాయి ఏంటయ్యాను. And this could be a bomb also. ఏమైనా బాంబులు ఏమన్నారు? Round things are there in your baggage. మీ గుండ్రంగా ఉన్నట్టు బాలు లాంటివి ఉన్నాయి మీ My wife బ్యాగేజ్. tried to explain, this is for my daughter. నా భార్య ఇది నా కుమార్తెకి అని చెప్పడానికి It ఎక్స్ప్లెయిన్ is a చేసింది. homemade sweet. ఇది ఇంట్లో చేసినటువంటి We made it sweet. in our house. మా ఇంట్లోనే చేసామని చెప్పారు. And if you want, you can taste it. మీకు కావాలంటే రుచి చూడొచ్చు అని చెప్పారు. And the security people there, they said, no, how can we taste? Suppose if it's a bomb, we will be dying. ఒకవేళ ఇది బాంబు అయితే మేము చచ్చిపోతాం, మేము ఎలా టేస్ట్ చేస్తాం అన్నారు. If it flares up in my mouth, I'm gone. నోట పెట్టుకోగానే పేలింది. I can't take a risk of such things. You need to leave this. కాబట్టి మీరు వదిలేయాలి. So మేము అలాంటి risk my తీసుకున్నాం. wife pleaded, but they did not allow. చాలా బతిమాలింది కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. They said, we don't know what it is. సో మాకు తెలియదు, ఇది ఏంటో తెలియదు. And even if you tell that this is all right, but it is not all right. ఇది అంతా మంచిదే అని చెప్పినా మేము వదిలిపెట్టలేము. This foreign thing cannot be taken inside our country. ఇక ఫారిన్ ఇతర దేశం నుంచి వచ్చింది మా దేశంలోకి తీసుకెళ్ళడానికి ఒప్పుకోము, We don't allow it. మేము And అనుమతించము. finally, we had to leave it. సో చివరికి అన్ని వదిలేయాల్సి This is వచ్చింది. what God is telling Jacob. ఇదే యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, Tell your people, నీ ప్రజలకు చెప్పు, they may be carrying some things which are not right, సో మంచివి కానివి ఏవో వారు క్యారీ చేస్తున్నారు, మోసుకొస్తున్నారు, and they need to get rid of all of it. వాటన్నిటినీ ఇక్కడ వదిలించుకోవాలి. And so వదిలేయాలి. Jacob called them and told them, you need to purify yourself. అందుకని యాకోబు చెప్తున్నాడు, మిమ్మును మీరు శుచిపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. And put on purify and put on a clothing. సో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మంచి వస్త్రాలు ధరించాలి. Why you need to do all that? ఎందుకు ఇవన్నీ చేయాలి? We are now going to Bethel. ఇప్పుడు బేతేలుకి వెళ్తున్నాం మనం. Because God asked us to go to Bethel. దేవుడు మనల్ని బేతేలుకు You వెళ్ళమన్నాడు. can't go to Bethel along with your old baggage. సో నీకున్నటువంటి పాత వస్తువులు, You can't విగ్రహాలు go వాటితో to వెళ్ళకూడదు. Bethel with your
pagan idols in your baggage. లోపల అన్య విగ్రహాలను పెట్టుకుని బేతేలుకు వెళ్ళటం కుదరదు. It is not possible. ఇట్ ఇస్ అసాధ్యము. So complete cleanup of your bags are required. సంపూర్ణంగా క్లీన్ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. Complete cleanup, సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. not partial cleanup. ఒక పార్సల్ క్లీన్ చేసుకోవడం కాదు. Complete cleanup of your baggage. మొత్తం అన్ని బ్యాగేజీల్లో మీ లోపల ఏమేమి ఉన్నాయో అన్ని శుభ్రం చేసుకోవాలి. Even if you say I just have one frame, సో నేను ఒక్క ఫ్రేమ్ నా దగ్గర ఉంది, a small frame, చిన్న ఫ్రేమ్ ఉంది నా దగ్గర, a small idol, చిన్న విగ్రహం ఉంది, and that's not acceptable. అది ఒప్పుకోం. And it has to be 100% surrender. సో దాని అంగీకారయోగ్యం కాదు. సంపూర్ణంగా మీరు అన్నిటిని విడిచిపెట్టి శుద్ధీకరించుకురావాలి. Jacob asked people, bring all of that. సో అందరిని తీసుకొచ్చి మొత్తం అన్ని తీసుకురావాలి. Everything that you have, మీ దగ్గర ఉన్నాయన్నీ and give it to me. నాకు ఇవ్వండి. And because we are going to Bethel. సో మనం బేతేరుకు వెళ్ళాలి. We are going there to honor God. దేవుని ఘనపరచడానికి, దేవుని That's where God ఆరాధించడానికి. answered prayers for me. సో మనందరం No. That's where God answered my prayers. సో అక్కడ దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు. Because he heard my prayers, దేవుడు నా ప్రార్థన విన్నందువలన I want to build an altar there. అక్కడ నేను ఒక బలిపీఠాన్ని కట్టాలి. And I can do that subject to you leaving all your idols. మీరు మీ విగ్రహాలన్నిటిని విడిచిపెడితే, God మీకున్న has పాత been విచార with us wherever we have పెడితే, gone. నేను అక్కడ ఒక బలిపీఠం కట్టగలుగుతాను. Verse 4 says, 4వ వచనం చెప్తుంది. they gave Jacob all their pagan idols and earrings. 4వ వచనం చెప్తుంది, తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులుకున్న పోగులను యాకోబుకి ఇచ్చాడు. And he buried them under the great tree near Shechem. అక్కడ మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు. Do you remember we started by saying that the journey of Abraham started where? అబ్రహాము యొక్క ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పాను. When he started from his own place, ఆయన సొంత స్థలం నుంచి బయటకు వచ్చినప్పుడు he came to Shechem and built an altar there. షెకెముకి వచ్చి అక్కడ బలిపీఠం కట్టాడు. Now Jacob, యాకోబు is again in his journey at the same point. అక్కడి నుంచి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. At the same point where Abraham built an altar. అబ్రహాము ఎక్కడ బలిపీఠం కట్టాడో అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. Same place Jacob is doing. అక్కడే ఆ ప్రదేశానికే యాకోబు At a వెళ్తున్నాడు. place called Shechem, షెకెం అనే ప్రదేశంలో Abraham built an altar. అబ్రహాం ఒక బలిపీఠాన్ని కట్టాడు. He went around, and his grandson also went around. They all went around. They came back again to Shechem. అందరూ, ఆయన కుమారుడు, ఆయన మనవళ్ళు అందరూ కలిసి వచ్చారు. మరలా యాకోబు, మనవడైన యాకోబు అక్కడికే వచ్చాడు మళ్ళీ. And when they come to Shechem again, మరలా షెకెంకి వచ్చినప్పుడు this is what is happening now. ఇది జరిగిన విషయం. At Shechem, అదే షెకెములో Jacob demanded that all the idols be given back. అదే స్థలంలో ఆయన చెబుతున్నాడు, అందరికీ మీరు మీ అన్య దేవతలన్నింటినీ తొలగించుకోమని ఖచ్చితమైన ఆజ్ఞిస్తున్నాడు. So, and then verse 6 says, 6వ వచనం చెప్తుంది, Jacob built an altar there and named place El Bethel, which means God of Bethel. అక్కడ బలిపీఠం కట్టి 7వ వచనం ఉంది, దానికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టాడు, అంటే దేవుని స్థలము అని. That's where they built an altar there. అక్కడ ఒక మంచి బలిపీఠాన్ని కట్టాడు. And what is that place? ఆ స్థలం ఏంటి? Same place where Abraham built it. అబ్రహాము ఎక్కడ బలిపీఠం కట్టాడో ఈయన కూడా అక్కడే They're కట్టాడు. understanding it. Where Abraham built the మీకు first అర్థం altar. అవుతుందండి? అబ్రహాము ఎక్కడ బలిపీఠాన్ని కట్టాడో, షెకెములో ఎక్కడ కట్టాడో అక్కడే మరలా Same thing Jacob is doing. సో అదే పనిని యాకోబు మరలా తిరిగి చేస్తున్నాడు. That's why Bethel is an important place. సో అది చాలా పాపులర్ It's అంటే a బాగా తెలిసిన place repeatedly visited by the people on the spiritual journey. సో ఈ ఆత్మీయ యాత్రలో అనేక మంది దర్శించే స్థలము బేతేలు. That Bethel remained to be a pilgrimage place for the people who are called out of the pagan worship. మరి అన్య దేవతల నుండి, అన్య దేవతల ఆరాధన నుండి పిలువబడిన వారందరికీ
ఈ బేతేలు అనేది ఒక యాత్రా స్థలంగా అయిపోయింది. That's the place God continued to remind them about their ఆ background. స్థలాన్ని గురించి దేవుడు మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాడు. God was reminding them about their history. సో వాళ్ళ యొక్క చరిత్రను దేవుడు వారికి God జ్ఞాపకం was చేస్తున్నాడు. reminding them about their past. వారి యొక్క గతాన్ని గురించి దేవుడు God was reminding how Abraham was called out. దేవుడు అబ్రహామును ఎలా పిలిచాడో అది గుర్తు చేస్తున్నాడు. And the whole of journey process. ఎలా ఈ యాత్ర కొనసాగింది. How he took Jacob out of his own place again. సో మరలా యాకోబును తన సొంత స్థలం నుంచి మళ్ళీ ఎలా Bethel తీసుకొచ్చాడు. is a place which serves as a reminder. సో బేతేలు అనేది వారికి మాట మాటకి గుర్తు చేసే స్థలంగా పనిచేస్తాం. It was a place to remind them of God's own goodness in calling them out of their background. బేతేలు అనేది దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేస్తుంది. తమ యొక్క పాడైపోయిన స్థలం God నుంచి who తీసుకురావడానికి took them out of this place దేవుడు వారి సొంత స్థలం నుంచి బయటకు తీసుకొచ్చి and passed them through Bethel. సో ఆ బేతేలు దగ్గర వారిని స్థిరపరుస్తున్నారు. So Jacob's life యాకోబు, also, Shechem was an important place. యాకోబుకు షెకెము అనేది చాలా మనకు కూడా చాలా ప్రాముఖ్యమైన Now, స్థలం. having said that, ఆ మాట చెప్పిన తర్వాత let's look at it, Joshua. మరి యెహోషువ గ్రంథంలోకి వెళ్తే We talked about it recently. మరి ఈ మధ్య కాలంలో నేను దీని గురించి మాట్లాడాను. Joshua, when he took them on a journey, యెహోషువ ఒక ప్రయాణం చేస్తున్నాడు ప్రజలందరినీ తీసుకుని. chapter 24 of Joshua. 24వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం 15th verse. లాస్ట్ టైం మీటింగ్ లో కూడా దీని గురించి మాట్లాడారు. మొదటి Can you please read first verse? ఓకే, ముందల వచనాన్ని చదువు. మొదటి వచనాన్ని చదువు. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరునుకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ వద్ద నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది వద్ద నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాన్ దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని, ఇస్సాకునకు నేను యాకోబును ఏశావులను ఇచ్చి తిని, సెయిరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకు ఇచ్చి తిని. Now, it was a long period between Jacob and Joshua. యాకోబుకు యెహోషువకు మధ్యలో చాలా కాలం గడిచింది. So many generations passed by. చాలా తరాలు గడిచిపోయాయి. But Joshua, before his death, కానీ చూస్తే యెహోషువ తన మరణానికి ముందు he called for another meeting. ఆయన కూడా ఒక మీటింగ్ను పెట్టాడు. At that meeting also was held where? అది కూడా ఎక్కడ పెట్టారు? The very same place called Shechem. అదే ప్రదేశం షెకెము అనబడే ప్రదేశంలోనే అక్కడ మీటింగ్ పెట్టాడు. Abraham built an altar in Shechem. అబ్రహాము షెకెములో ఒక బలిపీఠాన్ని కట్టాడు. Jacob built an altar in Shechem. యాకోబు బలిపీఠాన్ని కట్టాడు Now షెకెములో. Joshua is bringing them all again at Shechem. యెహోషువ ప్రజలందరినీ, న్యాయాధిపతులను అందరినీ మరలా షెకెము దగ్గరకు తీసుకొస్తున్నాడు. And it became a big community, అది చాలా పెద్ద సమాజం అయింది. a large community. చాలా పెద్ద సమాజం అయింది. Now he called all the people together once more వాళ్ళందరినీ ఎక్కడ for తీసుకొచ్చారు? a meeting ఒక మీటింగ్ కోసం పిలిచారు. like this. ఇలాంటి మీటింగ్ కోసం పిలిచారు. When he called them for a meeting, వాళ్ళందరినీ ఆ మీటింగ్ పిలిచినప్పుడు what was he reminding them? వారికి ఏమని గుర్తు చేస్తున్నాడు? Reminding about their story, వారి యొక్క గత కాలాన్ని గురించి జ్ఞాపకం their చేస్తున్నాడు. beginnings, వారి ప్రారంభాన్ని గురించి their గుర్తు చేస్తున్నాడు. past, వారి చరిత్ర గురించి their జ్ఞాపకం, roots. వారి యొక్క మూలాల గురించి మాట్లాడుతున్నాడు. So Joshua told them, యెహోషువ చెప్తున్నాడు. verse 2, 2వ వచనం చూస్తే, this is what the Lord, the God of Israel says. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అందరితో చెప్పింది It ఏంటంటే, is not Joshua speaking to the community. ఇక్కడ యెహోషువ కాదు మాట్లాడేది,
It is the God of Joshua was speaking to the community there. సో యెహోషువ దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. What was God saying? ఏం చెప్తున్నాడు ఆయన? I have been with you in this long journey. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నేను మీతో From ఉన్నాను. the day one when I called Abraham, నేను అబ్రహామును పిలిచిన మొదటి దినం నుండి them through the journey, ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాను నేను. made him to do an altar for me. సో వాళ్ళని అక్కడ బలిపీఠం కట్టారు. And now today you are a large gathering. మీరందరూ చాలా విశాలమైనటువంటి You have సమాజంగా become a మారారు. large community. చాలా పెద్ద సమాజం అయ్యారు. But then you need to know where were your roots. కానీ మీకు మీ మూలాలు మీరు You need ఎక్కడ to know where ప్రారంభమయ్యారో your తెలియదు. story started. ఎక్కడ మీ కథ ప్రారంభమైందో తెలుసుకోవాలి. God telling them సో దేవుడు వారికి in his తెలియజేస్తున్నాడు. own God's word. ఇక్కడ దేవుని వాక్యం Verse చెప్తుంది. 2 says, long ago your ancestors, including Terah, the father of Abraham, lived beyond the Euphrates. సో And నది they worshipped అద్దరిని other gods. మీ కుటుంబీకులు మన పూర్వీకులు అక్కడ నివసించారు. యూఫ్రటీస్ అవతల నివసించారు. నాహోరు తెరహు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎక్కడ? యూఫ్రటీస్ నది అవతల ఉన్నారు. And then I took them. అక్కడి నుంచి Verse వారిని 3 బయట says, తీసుకొచ్చారు. I took your ancestor Abraham from the land beyond the all. నేను మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపజేసి అతని సంతానమును విస్తరింపజేసి ఇస్సాకునిచ్చాను. What God was reminding the people is, దేవుడు ఇశ్రాయేలుకి ఏం గుర్తు చేస్తున్నాడు? your people used to be in that place. మీరు యోర్ధాను అవతలి లేకపోతే యూఫ్రటీస్ అవతల ఉన్నారు, అక్కడ ఉన్నారు. You worshipping other gods. మీరు అన్ని దేవతలను పూజిస్తున్నారు. It is I who called your Abraham నేను అబ్రహామును పిలిచాను, and made him to worship the true God. ఆయనను అంటే అబ్రహామును సృష్టికర్త అయిన నిజదేవుని I ఆరాధించడం revealed నేర్పించాను. myself to him and made him to understand the true and the living God. నేను పిలిచి నిజమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అర్థం చేసుకోవడానికి నేను ఆయనకు బోధించాను. So it is I who set you on a pilgrimage. నేను మిమ్మును ఈ యాత్రలో పెట్టాను, నేనే మిమ్మల్ని యాత్రలో పెట్టాను. I made you to come out of Abraham to come out of the place. అబ్రహాము తన సొంత ప్రదేశం నుంచి బయటకు రావడం. Reach all of you have reached the same place again. సో అలాగే మీరందరూ కూడా ఈ స్థలంలోకి రావడానికి నేను Shechem became a place of history. సో షెకెము అనేది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం. Served as a reminder of the history. అది ఒట్టి గుర్తు చేసేది కాదు. It served as a reminder of the history of their families. వారి యొక్క కుటుంబాల చరిత్ర అంతటిని చూపించేటువంటి ప్రాముఖ్యమైన స్థలంగా గుర్తు చేసే స్థలంగా ఉంది. As we saw some time back, ఇంతకుముందు మనం చూసినట్టుగా so Joshua explained to them about their story again. యెహోషువ వారికి ఆ జరిగిన సంఘటనలన్నీ చెప్పాడు. He told them where they started ఎక్కడ ప్రారంభమైందో చెప్పాడు. and how they went about, ఎలాగా ముందుకు వెళ్ళారో చెప్పాడు. and how they came to Shechem again. మరలా షెకెమునకు ఎలా వచ్చారు? At this Shechem, he says, ఈ షెకెములో ఆయన చెప్తున్నాడు, I want to place a challenge before you. మీ ముందు ఒక సవాల్ ఉంచుతున్నాను. The challenge is, ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, you chose. మీరు ఎన్నుకోండి. You need to choose. మీరు ఎంచుకోవాలి. What you have to choose? మీరేం ఎంచుకోవాలి? To choose to serve the Lord. దేవుని సేవించడాన్ని మీరు ఎంచుకోవాలి. Verse 14 says, 14వ వచనం చెప్తుంది, fear the Lord and serve him wholeheartedly. సో కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించాలి. Put away forever the idols your ancestors worshipped. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతను తొలగద్రోసి యెహోవానే సేవించాలి. And serve the Lord alone. ఆయనను మాత్రమే సేవించాలి. By that what Joshua is reminding, యెహోషువ ఏం గుర్తు చేస్తున్నాడు? you came a long way, చాలా సుదీర్ఘమైన ప్రయాణం అయింది. but still this idol seemed to be there, here and there. సో ఇంత సుదీర్ఘమైన ప్రయాణం, ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ, ఇన్ని బలిపీఠాలు ఉన్నప్పటికీ మీ మధ్యలో ఇంకా ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి, అన్య దేవతలు ఉన్నారు. These idols are not leaving you.
ఈ విగ్రహాలు మిమ్మల్ని విడిచిపెడతలేదు. and you continue to serve the other gods మీరు ఇంకా అన్ని దేవతలను ఆరాధిస్తున్నారు. in some form or other. ఏదో ఒక రీతిగా In these days, you ఈ may not రోజుల్లో- have that stone carved idols. ఈ రోజుల్లో మీ దగ్గర లేక మన దగ్గర అటువంటి బయట కనబడే విగ్రహాలు లేకపోవచ్చు. There are many idols which are seated at the root of at the seat of our heart. మన హృదయపు లోతుల్లో మూలాల్లో దాగి ఉన్న విగ్రహాలు కొన్ని ఉన్నాయి. Now, by definition, what is an idol? మరి ఒక విగ్రహాన్ని గురించి నిర్వచించినట్లయితే, By definition, an idol is something which occupies your thinking and your mind. మరి దీని నిర్వచనం ఏంటంటే నీ ఆలోచనలు నీ If you are మనసంతటిని thinking about ఆక్రమించుకుంటుంది. something, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారంటే, if you are thinking about somebody, ఒక వ్యక్తిని గురించి ఆలోచిస్తుంటే, and if your mind is all and revolving around that something, ఎప్పుడు ఆ వ్యక్తిని గురించి లేదా ఆ విషయాన్ని గురించి తిరుగుతా ఉంటే మీ మనసు that becomes your idol. అది మీకు విగ్రహంగా మారుతుంది. So in modern days, ఈ క్రొత్త లేకపోతే నూతన many జీవన times you may say that I don't worship anymore other gods. ఈ తరంలో నూతన తరంలో ఒకవేళ Nothing. I ఏమీ kept it లేవని long time back. చెప్పొచ్చు, నాకే విగ్రహాలు లేవని చెప్పొచ్చు, And I don't have anything hanging on my walls. మా గోడల మీద కూడా ఏమి లేవు, I don't have anything in my cupboards. మా బీరువాల్లో ఏమి లేవు, Nothing is there. ఎక్కడ ఏమి లేదు. But God is telling, what about what is there in your heart? కానీ దేవుడు అడుగుతున్నాడు, హృదయంలో ఏమున్నాయి? It may not be an external idol. బయట కనబడే విగ్రహం It's కాకపోవచ్చు, an internal idol. అంతర్గతంగా దాగి These ఉన్నటువంటి idols are much more dangerous. ఈ విగ్రహాలు ఇంకా ప్రమాదకరమని, More dangerous than an external idol. బయట కనబడే వాటికంటే లోపల ఉన్నటువంటి విగ్రహాలు చాలా Now, what are ప్రమాదకరమని. these idols? ఏంటివి? Some of us love somebody. మనలో కొంతమంది ఎవరినో ప్రేమిస్తారు. Love somebody means human beings. మనుషుల్ని వేరే వాళ్ళని ప్రేమిస్తారు. Any love beyond the love of God, ఏ వ్యక్తిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే that will become an idol for us. అదే విగ్రహం. Now, some people love their children. కొంతమంది పిల్లల్ని బాగా ప్రేమిస్తారు. For them, children are their idols. సో వాళ్ళకి పిల్లలే 24 hours they will be thinking about their children, their future, and children. ఎప్పుడు పిల్లల భవిష్యత్తు, పిల్లలు ఏమవుతారు, ఎట్లా ఉంటారు, దీని గురించే ఆలోచన Some చేస్తారు. people make grandchildren as their idols. కొంతమంది మనోళ్ళు మనోరాళ్ళని ఏం Some చేస్తారు, people make their parents as their idols. కొంతమంది తల్లిదండ్రులు విగ్రహాలుగా చేసుకుంటారు, Some people make their friends as idols. కొంతమంది స్నేహితుల్ని బొమ్మలుగా Some చేసుకుంటారు, people make their habits as idols. కొంతమంది తమకున్న అలవాట్లే విగ్రహాలు Somewhere their mind is constantly revolving around something. ఎప్పుడు ఈ మనసు దేని చుట్టూనో తిరుగుతూ ఉంటుంది. Anything that belonged to God, if you stole it by something, that is what is called an idol. దేవునికి ఇవ్వవలసిన దానిని ఎవరికైనా అంటే ఎవరైనా దేనికైనా ఇచ్చినట్లయితే అది విగ్రహం అయిపోతుంది. Suppose I have a glass here, అయితే ఇక్కడ ఒక గ్లాస్ ఉంది అనుకోండి, nice glass. గ్లాస్ ఉంది, I drink it now, ఇప్పుడు నేను తాగుతాను ఈ నీళ్లు, and afterwards I will say that without this I cannot survive. తర్వాత కొద్ది సమయం తర్వాత దీని తర్వాత నేను జీవించను, Get me one more glass. ఒకరు గ్లాస్ కావాలి, And after one glass I will say that get me one more. ఒకదాని తర్వాత ఒక్కో గ్లాస్ కావాలి. After a while it becomes such a addiction. అది మనకి ఎలా ఒక It may be an ordinary glass, ఇది it may ఇక్కడ be ordinary drink, ఆర్డినరీ అంటే సాధారణమైన నీళ్ళే కావచ్చు, but it becomes an addiction for us. ఒక వ్యసనంగా అది మారిపోవచ్చు. Anything that becomes an addiction for us, ఏదైనా మనకు ఒక వ్యసనంగా మారినప్పుడు, other than the addiction to God, దేవునికి అంటుకట్టబడటానికి బదులుగా other than the worship, ఆరాధన కంటూ వేరుగా anything that we worship in our lives, మన హృదయాల్లో దేనిని ఎక్కువగా friends, గొప్ప చేసిన, families, స్నేహితులు, కుటుంబాలు, anything. ఏదైనా సరే. Now, modern young people worship others. సో ఇప్పుడు ఉన్నటువంటి నూతన యుగంలో ఉన్నటువంటి యవనస్తులు, Most people, I have not brought it, I kept in the bag. Okay. Most people worship their what? సెల్ ఫోన్స్. When they get up, లేచినప్పుడు ఏం చేస్తారు, లేవగానే ఏం చేస్తారు, సెల్ ఫోన్ చూస్తారు కదా, that's idol. అది ఒక విగ్రహం అయిపోయింది. Anything which occupies our time, I don't know whether you young as you are, whether you like to
kneel and pray. But first thing that you మన do is సమయాన్ని దొంగిలించేది ఏదైనా సరే మనకు ఏమైపోతుంది, విగ్రహం you pick up అయిపోతుంది. your phone and look at the messages. సో నువ్వు ఫోన్ తీసుకుని ఏం చేస్తావు, దానిలో ఉన్న సందేశాలన్నీ చూస్తావు. Now, it becomes an addiction even to kids. అది పిల్లలకు కూడా ఒక దురలవాటుగా అయిపోయింది. And it becomes such an addiction to kids. అది ఎంతగా దురలవాటు అయిపోయిందంటే The children are not able to get up that addiction. దానిలో నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. And they leave about the adults. I'm talking about the kids. పెద్దవాళ్ళని లేకపోతే మధ్య వయస్కులను వదిలేద్దాం, పిల్లల గురించి ఆలోచన చేద్దాం. Now the parents have to control the children. తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం అదుపులో ఉంచాలి. Like that, many idols are available today. అటువంటి విగ్రహాలు ఎన్నో It may ఉన్నాయి. not be the old idols per se, ఇదివరకు ఉన్నటువంటి విగ్రహాలు కాకపోవచ్చు, not stone carved idols, ఒక రాతితో చేసిన విగ్రహాలు mud కాకపోవచ్చు, carved, mud molded idols, మట్టితో చేసినవి కాకపోవచ్చు, not painted idols. ఒకవేళ పెయింటింగ్స్ అంటే చిత్రపటాలు But కాకపోవచ్చు. you have these idols in your heart. ఇటువంటి విగ్రహాలు నీ హృదయంలో Idols ఉన్నాయి. like phone. మరి ఫోన్ లాంటిది. And there are many of our friends cannot sleep without one thing. సో వాటిలో ఏవి లేకుండా మనం Many ఉండలేం. of people whom I know now cannot sleep with one thing. కొంతమంది ఇది లేకుండా నిద్రపోలేరు. Their wives many times complain to us. భార్యలు దాని గురించి నాతో మాట్లాడదు, My కంప్లైంట్ husband cannot sleep without a laptop. నా భర్త ల్యాప్టాప్ చూడకుండా నిద్రపోలేడు. Laptop became a companion for my హస్బెండ్, husband. నా భర్తకి ల్యాప్టాపే ఒక కంపానియన్, ఒక స్నేహం, So ఒక వ్యక్తి laptops అయిపోయింది. or mobile, మొబైల్ కావచ్చు, anything which steals your attention, నీ యొక్క ఏకాగ్రతను దొంగిలించేది ఏదైనా సరే, that steals your time, ఏ వస్తువైనా నీ యొక్క సమయాన్ని దొంగిలించేది ఏదైనా, anything that you adore, దేన్నైనా నువ్వు గొప్పగా ఎంచుకునేది, anything that I repeated, anything that you adore, ఏ వస్తువైనా ఏ వ్యక్తి అయినా నువ్వు ఎక్కువగా దేన్ని నువ్వు గొప్ప చేస్తావో, other than Jesus Christ, యేసుక్రీస్తు కాకుండా దేన్ని గొప్ప your చేస్తావు. spouse, ఒకవేళ నీ భార్య భర్త కావచ్చు, could be your family, నీ కుటుంబం కావచ్చు, could be your children, నీ పిల్లలు కావచ్చు, children's children, మరి మనవాళ్ళు మనవరాలు కావచ్చు, anything which makes you to ఎవరైనా adore కావచ్చు. them, సో నీవు దేవుని కంటే ఎక్కువగా నీవు గొప్ప చేస్తే they turn out to be your idols. అవి మీకు So విగ్రహాలుగా మారతాయి. Joshua reminding them, యెహోషువ వారికి గుర్తు చేస్తున్నాడు, you came a long way. మీరు చాలా దూరం ప్రయాణం చేశారు. At the first starting point, you left the idols. మరి మొదటి స్థలంలో అంటే స్టార్టింగ్ పాయింట్ లో మీరు వదిలేశారు విగ్రహాలు. Somewhere along, you still carried some form of idols. సో ఏదో ఒక రకమైన విగ్రహాలను మీరు మోసుకెళ్తున్నారు. And Jacob had to clean you up. మరి యాకోబు మిమ్మల్ని శుచి చేయవలసి వచ్చింది. He took out all of them and buried under a tree. అవన్నీ తీసుకుని మా సింధూర వృక్షం కింద ఆయన బాధ After many పెట్టాడు. long years, సో after many long years, చాలా సంవత్సరాల తర్వాత we are meeting again at the same place. అదే ప్రదేశంలో మరలా కలుసుకుంటున్నాము. But I want to tell you, God is asking you, కానీ దేవుడు ఏమడుగుతున్నాడో చెప్పాలనుకుంటున్నాడు. put away forever the idols your ancestor worship. సో అవన్నీ ఎవరైతే మీ పితరులు ఏవేవి అది తీసుకొచ్చారో వాటన్నిటినీ మీరు విడిచిపెట్టేయండి. See, when such a reminder comes to us time and again, అటువంటి ఒక హెచ్చరిక మనకు మాటికి వస్తున్నప్పుడు it's the matter that some of you may be carrying those things. దాని అర్థం ఏంటంటే ఎవరో ఒకళ్ళం ఏదో ఒక రీతిగా ఈ విగ్రహాన్ని మోసుకెళ్తున్నాం. Some of us are carrying the idols మనము ఏదో ఒక విగ్రహాన్ని in తీసుకుంటాం. whatever form they are. అది ఎటువంటి రీతిగా వెళ్తుందో As తెలియదు. I said, they may not be physical idols. ఇప్పుడు భౌతికంగా కనబడే They విగ్రహాలు are కాకపోవచ్చు. internalized, which are much more dangerous. As I said, అంతరంగంలో ఉన్నటువంటి ఈ విగ్రహాలు each చాలా of us need ప్రమాదకరమైనవి. to put away all the idols. సో మనందరం ఈ విగ్రహాలను అన్నిటిని వదిలేయాలి. And this reminder came again at what place? ఈ యొక్క హెచ్చరిక మరలా ఎక్కడ వచ్చింది? Same place called Shechem. అదే ప్రదేశం షెకెం అనే ప్రదేశంలో మరలా That వచ్చింది. is what is Bethel. అది బేతేల్. So from Bethel, God is reminding, బేతేల్లో నుంచి దేవుడు గుర్తు చేస్తున్నాడు, whatever idol you have, మీ దగ్గర ఎటువంటి విగ్రహం whatever ఉన్నప్పటికీ, you are adoring, సో మీ దేనినైనా దేవుని కంటే ఎక్కువగా whatever you are గౌరవిస్తున్నారు, worshipping, మీరు దేన్నైనా ఎక్కువగా ఆరాధన చేస్తున్నారో
give it to me. అది ఇచ్చేయండి, Put away. వాడిని బయట పారేయండి. Even if it is a person, put away. ఒక వ్యక్తి అయినా సరే పడేయండి బయటికి. If a family, put away. ఒక కుటుంబం ఆటంకంగా ఉండి పడేయండి. And habit, put away. సో ఒక అలవాటు అయినా సరే దాన్ని వదిలేయండి. Anything, put away. ఏదైనా సరే దాన్ని మీరు There పక్కన పడేయండి. cannot be any place for such things in my presence. సో నా సముఖంలో ఇటువంటివి ఏవి ఉండటానికి వీలు లేదు. You cannot worship anything other than me. నన్ను తప్ప, అంటే దేవుణ్ణి తప్ప నేను ఆరాధించడానికి వీలు లేదు. God is so demanding on us. దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, You cannot worship anybody, anything other than me. దేనిని కూడా మీరు ఆరాధించకూడదు Because నన్ను God తప్ప. alone is worthy of all our worship. దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. You cannot worship anything else. నీవు దేనిని కూడా ఆరాధన Some of చెయ్యలేవు. you worship prayer meetings also. Some of you idolize prayer meetings also. సో కొంతమంది ప్రార్థన కూడికలే గొప్పగా You ఎంచుకోవచ్చు. may say that I'm going regularly. That is my idol. సో ఎప్పుడు నేను ప్రార్థనలోనే ఉంటాను, ప్రార్థనా కూటం అంటే అది కూడా విగ్రహంగా మారిపోతుంది. Anything that makes you to take away that focus, సో నీ యొక్క ఈ దృష్టిని దేని మీదకి మళ్ళిస్తావో, anything that you adore beyond Jesus Christ, దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ఆధారం చేసుకుంటావో, and God is demanding that that should be put away. దేవుడు లెక్క అడుగుతున్నాడు, వాటిని నువ్వు బయట Look at the పడేయాలి. words it was used there. ఇక్కడ చదివిన వాయబడిన మాటలు మనం చూస్తే Fear the Lord and serve Him wholeheartedly. సో ఇక్కడ మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించు. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించాలి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించారు, అమోరీయ దేశం మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు కోరుకోండి. Call is to choose. The call is to choose. పిలుపు ఏంటంటే మీరు ఎన్నుకోవాలి. Either God దేవుడు కావాలా, or no God. లేకపోతే దేవుడు కాని వాటిని కావాలా. Either God దేవుడా or everything that you like. మీకు ఇష్టమయ్యేది కావాలా. God is demanding that you choose. దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎన్నుకో. When you put me in your balance, మీ యొక్క జీవితాల్లో నన్నుంచుకున్నప్పుడు what will you choose? మీరు దేనిని ఎన్నుకుంటారు? The word of God teaches us, seek ye first the kingdom of God. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. Seek ye first the kingdom of God. మొదట దేవుని రాజ్యము నీతిని There is వెదుకుడి. no other thing which is equal to me. నాకు సమానమైంది ఇంకా ఏది లేదు. You cannot equalize anything else like me. నాతో పాటు సమానంగా ఎంచగలిగింది ఈ లోకంలో ఏది లేదు. Any human being, ఏ మనిషి అయినా కాదు, any habit, ఏ అలవాటు కాదు, any person, ఏ వ్యక్తి కాదు, any practice. ఏ అలవాటు I'm కాదు, repeating it so that it gets into your system. నీ యొక్క జీవన విధానంలో ఏది కూడా నా స్థలాన్ని ఆక్రమించడానికి Because వీల్లేదు. many of you think that I am never idol. I forgot about idols long time back. నేను ఎప్పుడో విగ్రహాలను పడేశానని చెప్పొచ్చు. 30-40 years back, I don't know what. 30-40 సంవత్సరాల idol. క్రితం ఎప్పుడో పడేశానని There is no చెప్పొచ్చు. idol at all. కానీ ఎక్కడ ఐడల్ లేవని My house చెప్పొచ్చు. is painted very nicely. సో మా ఇల్లు అంతా చాలా Our చక్కగా, cupboards are very clean. మా యొక్క బీరువాలు చాలా శుభ్రంగా ఉన్నాయి, Everything is clean. అంత బాగుంది. Even if you look at our bag and baggage, all are clean. మా బ్యాగులు ఎక్కడ ఎతికినా అన్ని మంచిగా ఉన్నాయి, Nothing unfilthy is there. అసహ్యమైంది ఏదీ లేదు. But we have mentioned that it's possible that it could be in your heart. ఇప్పుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే లోపల అంతరంగంలో అది ఉండే అవకాశం ఉంది. By way of adoring many other things. సో రకరకాలైన వాటిని మనం గొప్పగా ఎంచుకుంటాం. And God is asking that to be brought to Him. అది దేవుని యొద్దకు తీసుకురావాలి. And you look at it, First John, మొదటి యోహాను పత్రిక, last verse, 5th chapter, last verse. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం, 20వ వచనం, 21వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని
దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. 1 John 5:21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. The caution there, dear children. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. Keep away from anything that might take God's place in your heart. ఏదైనా సరే దేవుని స్థానాన్ని ఆక్రమించేది మీ వద్ద ఉంటే దాన్ని తొలగించండి. They are called as idols. అందుకనే అక్కడ మీ హృదయాల్లో దేవునికి కాకుండా దేనికైనా స్థానం ఇస్తే అదే విగ్రహము. Anything that might take God's place in your heart. దేవుని స్థలాన్ని ఆక్రమించే ఏ వస్తువైనా, వ్యక్తి అయినా, మనిషి అయినా అది విగ్రహం అయిపోతుంది. That is idol. అది విగ్రహం. So God is reminding us. దేవుడు గుర్తు చేస్తున్నాడు, I want that cleanliness. ఆ విషయంలో అంటే నీ హృదయంలో అంతా శుభ్రత కోరుతున్నాడు. Not just the house cleaning. బయట బాహ్యంగా కనబడే శుద్ధి కాదు. I want a heart cleaning. మీ హృదయాలు పరిశుద్ధపరచబడాలి. Anything that is there in your heart. మీ హృదయంలో ఏది ఉందో చూడండి. And bring it to me. అది తీసుకురండి. And erase the whole thing. అక్కడ శుభ్రం చేసేసుకోవాలి, తుడిచివేయాలి మొత్తం. A lot of Christians are experts in doing painting of their houses during the Christmas season or a festival seasons. చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ మరి సందర్భంలో కానీ వేరు సందర్భాలలో ఇంటిని చాలా చక్కగా పెయింట్ చేసుకుంటారు. They take days to clean up. చాలా మంచి సమయాన్ని రోజులు do a nice painting. చాలా చక్కగా రంగులు వేసుకుంటారు. Refurbish like this. చాలా బాగా చేస్తారు ఇది ఆయన చేసినట్టుగా. And so much they work. చాలా కష్టపడతారు. They do quite a lot. చాలా పనులు చేస్తారు. But God is reminding, కానీ దేవుడు గుర్తు చేస్తున్నాడు, keep away from anything that might take God's place in your heart. దేవుని స్థానాన్ని ఏది దొంగిలించిన దాన్ని తీసేయాలి from your heart. మీ హృదయంలో నుంచి. What's important is cleaning of your hearts. ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయాలను శుద్ధి చేసుకోవాలి. Putting away everything out of your heart. ప్రతి దానిని మీ హృదయంలోంచి తీసివేయాలి. Sometime back somebody told me. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి చెప్పారు, he was engaged in the ministry. ఆయన పరిచర్యలో ఉన్నానని చెప్పారు. Deeply engaged in the ministry. చాలా లోతుగా పరిచర్యలో ఉన్నారు. And he came to me one night and said, ఒక రాత్రి వచ్చి మాట్లాడారు, ఈ ఫోను is a big devil for me, sir. నాకు చాలా విగ్రహంగా అయిపోయింది. Every time the phone rings, I am afraid. సో నాకు ఫోన్ మోగినప్పుడల్లా భయం వస్తుంది. Because the phone, the calls that they come to me is to tell lies. వాళ్ళు నా దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తారు. No. Encouraging me to tell lies. సో వాళ్ళు నన్ను వచ్చి అబద్ధాలు చెప్పడానికి ప్రోత్సహిస్తున్నారు. And do the wrong things. చెడ్డ పనులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. No, this is a devil for me, sir. నాకు ఇది ఒక దయ్యంగా మారిపోయిందని చెప్తున్నారు. Because I am encouraged to tell the lies. నన్ను అబద్ధాలు చెప్పడానికి ప్రోత్సహిస్తున్నారు. I am encouraged to do wrong things. చెడ్డ పనులు చేయడానికి How can I do? I have been in the ministry for so many years. చేయగలుగుతాను, ఎన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తాను. And then that night he said, ఆ రాత్రి ఆయన చెప్తున్నాడు, I threw away this devil. ఆ విగ్రహాన్ని తీసి బయట పారేశాను అంటున్నాడు. He took the phone and threw it away. ఆ ఫోన్ తీసి నేలకేసి కొట్టాడు. This is my devil, he said. నాకు దయ్యంగా మారింది ఇదని చెప్పాడు. I don't know what is becoming your idol. సో నాకు తెలీదు ఏది మీకు విగ్రహంగా ఉంది. What is really troubling you? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Others may not know, because what is there inside others may not know. అందరికి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. Outside everything may be nice. అంత చాలా బయటికి చాలా అద్భుతంగా కనపడవచ్చు. Because all of us are good at makeups nowadays. సో మనందరం బాగా కనబడటానికి good makeup. సో good makeup, I said. చాలా మంచి మేకప్ చేసుకుంటాం. And spiritual makeup. మరి ఆత్మీయ సంబంధమైన మేకప్ కూడా చేసుకుంటాం. God is saying, I can erase your makeup and see what is there behind the makeup. దేవుడు చెప్తున్నాడు, నీ మేకప్ వెనకమాల, నీ వేషం వెనకమాల ఏముందో నేను చూస్తాను. Behind the makeup I see all the black dots. ఈ మేకప్, ఈ రంగులు వేసుకున్న వెనకమాల ఉన్నటువంటి నల్ల చుక్కలని చూస్తాను. You are not the same without makeup. సో ఈ యొక్క మేకప్ లేకపోతే నువ్వు సరిగా లేవు. I remove that makeup and veil. సో నేను ఆ మేకప్ అంతా తీసేసేసి చూస్తాను. And so God is saying,
I see that what is there inside you. సో లోపలే ఉందో నేను చూస్తున్నానని చెప్తున్నాడు. Jacob, it all started with Abraham, అబ్రహాంతో ప్రారంభమైంది. went to Isaac, యెహోషువ ఉన్నాడు, Jacob, యాకోబు ఉన్నాడు, and a big community along with Joshua. చాలా మంది యెహోషువతో ఉన్నారు. In between, Moses came and led them out of the. సో మోషే ముందల ఉన్నాడు, అనేక మందిని He బయటకు led them తీసుకొచ్చాడు. out of their bondage. వారి యొక్క బానిసత్వం నుంచి బయటకు With తీసుకొచ్చాడు. all that long journey, ఆ సుదీర్ఘమైన ప్రయాణం అంతటి they still needed a reminder. వాళ్ళకి ఇంకా ఒక గుర్తు Reminder చేయాల్సి is వచ్చింది. put away your idols. ఏమిటి ఈ గుర్తు చేయాల్సిన విషయం అంటే మీ విగ్రహాలు తీసేయండి. Same message. అదే సందేశం. Sometimes we think that is the old song. మనం కొన్నిసార్లు అనుకున్నాం ఇది చాలా పాత పాట అనుకుంటాం. That's about 40 years back we sang the song in this Bethel. 40 సంవత్సరాల క్రితం బేతెల్లో పాడాం Young అనుకోవచ్చు. people have learned the music. సో యవనస్తులు చాలా కొత్త Now they can సంగీతం నేర్చుకోవచ్చు. play the music. సో మంచి సంగీతం ప్లే చేయొచ్చు. Old songs have no meaning. సో పాత పాటలకి మీనింగ్ లేదని చెప్పి Old song don't give us kick anymore. పాత పాటలు నాకు Now there is a kick. సో ఇప్పుడు ఒక కిక్ There's ఇస్తున్నారు. music. మ్యూజిక్ కిక్ This is what many people are nowadays. ఎక్కువగా జరిగేది అదే కదా అప్పుడు. So the Lord is putting the hand on it and said, సో దేవుడు చెప్తున్నాడు, anything that takes away attention from me, నా మీద నుండి నీ యొక్క ఏకాగ్రతను తొలగించేది ఏదైనా సరే, anything that makes you to adore, ఏదైనా సరే నిన్ను ఆరాధనకు గురి చేస్తే and put away. దాన్ని బయట పారేయండి. Today people are liking the good dresses. చాలా మంది ప్రజలు మంచి బట్టలు ఇష్టపడుతున్నారు. That becomes an idol. ఇక అదే ఒక విగ్రహం. Yes or no? Huh? Without that nice dress I can't be. గాడ్. Before I came here, one young man came to me and said, నేను ఇక్కడికి రాకముందు ఒక యవనస్తుడు నా Uncle, దగ్గరికి it is a వచ్చాడు. cold day. Uncle, it is a cold day. ఇది చాలా చల్లగా ఉంది ఈరోజు, Have your coat. నీ కోటేసుకెళ్ళమని చెప్పారు. He kept on repeatedly, he was telling me. అదే చెప్తా ఉన్నాడు. He came to my house and said, Uncle, please, uncle. ప్లీజ్ ప్లీజ్ అని You చెప్తున్నాడు. take the coat. తీసుకోండి, కోటేసుకెళ్ళండి. Then I said that Bethel people wear white shirts. బేతెల్ పీపుల్ తెల్ల బట్టలు వేసుకుంటారని చెప్పారు. And of course, I have half black, half blue, and pant, white. white shirt. సో I can't compete with brother Professor. He's full white. So I said, see, they wear white shirts. How can I cover my white shirt? ఎలాగ నేను I have to share the word of God there. నేను అక్కడ వాక్యాన్ని I don't want to cover myself. నన్ను నేను ముసుగేసుకోవడం. I know it is cold, చల్లగా ఉందని but I తెలుసు, don't want to put on the coat today. కాబట్టి కానీ నేను ఆ కోట్ Up to వేసుకోలేదు. the car he came and he was pressing me. కారు దగ్గర Uncle, it's కూడా very వచ్చి cold. ఒత్తిడి You are not చేస్తున్నాడు. listening. వింటలేదు. Take a coat. కోట్ తీసుకెళ్ళండి అంటున్నాడు. That's the way we are tempted many times. సో మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. We are tempted to be what we are not. సో మనం శోధించబడతా ఉంటాం. For that person, coat was a big idol. ఆయనకి కోటే ఒక పెద్ద విగ్రహం He అయిపోయింది. wanted to see the uncle in coat. సో ఈ అంకుల్ నేనేం చేయాలి, కోట్లోనే చూడాలి. And if I had gone into the coat, he would have taken a photograph. నేను ఒకవేళ కోటు ధరిస్తే ఒక ఫోటో తీసుకునేవాడు. Not only photo, he would have taken a selfie. సో సెల్ఫీ తీసుకునేవాడు. On his iPhone, he would have kept there. I went to uncle and I took an iPhone. ఐఫోన్ తీసుకుని. So these are all becoming idols for us. ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా మనకు చాలా. And once you take a photo, what you will do? తర్వాత ఏం చేస్తాడు, ఫోటో తీసుకున్నాక ఏం చేస్తాడు, You will share. అది అందరికి పంచుతాడు, You will షేర్ put it in చేస్తాడు. your group and share it to many ఆ people. గ్రూపుల్లో షేర్ చేస్తా ఉంటారు. Today I status లో tempted పెడతాడు. uncle. సో నేను కలుసుకున్నాను అంకుల్ని, I tempted him. నేను చెప్పాను, And no, I శోధించాను. tempted him to have the coat. కోట్ వేసుకోవాలని శోధించాను, వాళ్ళు ఒత్తిడి చేశాను. And I succeeded in making him to coat. నేను ఆ కోట్ వేయించడానికి నా పని సక్సెస్ అయింది. This is the evidence of such a success in the temptation. My iPhone.
ఈ యొక్క ఈ ఏమంటాం టెంప్టేషన్ శోధనను నేను విజయవంతంగా చేశానని చెప్పడానికి ఇది ఒక కోటేసుకోవడమే రుజువు. And to substantiate, సో I took the selfie. దీనికి ఆధారం ఇది. I took a selfie with him సో అందుకనే నేను ఒక సెల్ఫీ to తీసుకున్నాను. make you believe. మీ అందరూ నమ్మాలని. That's the way many people are wanting to handle the life. సో చాలా మంది ఆ రీతిగా పనులు చేయాలని ఇష్టపడతారు. So through Joshua, God was reminding these people. సో జాషువా ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. When I called you out of the place, మిమ్మల్ని స్వస్థలం నుంచి బయటకు I wanted పిలిచినప్పుడు, you to get out of the idols. అప్పుడు పిలిచినప్పుడే నా పిలుపులోనే విగ్రహారాధనకు విడిచిపెట్టాలని నా పిలుపు ఉంది. You showed the sign of giving up idols, మరి మీరు విగ్రహాలను విడిచిపెట్టే ఒక మంచి but your సూచన. children and grandchildren, they did not do it fully. కానీ మీ పిల్లలు మీ పిల్లలు దాన్ని సంపూర్ణంగా చేయలేదు. They are still partially keeping in their baggages secretly, వాటిని కొంచెం జాగ్రత్తగా దాచుకుంటున్నారు. and that also is not acceptable to me. అది కూడా నాకు ఎంత మాత్రం Now you came along, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు. and same Shechem you reach now. షేకెములోనికే మళ్ళీ వచ్చాం. Such a big community. ఇది ఇంత విస్తారమైన జనం ఉంది. So I want to challenge you today. మీ ముందు ఒక సవాల్ You ఉంచుతున్నాను. need to put away those idols. ఆ విగ్రహాలన్నీ మీరు బయట If పెడతారు. you want to serve me, there is no నన్ను place for idols. సేవించాలని మీరు కోరుకున్నట్లయితే No place for idols. విగ్రహాలకు అన్ని Whatever kind of idols they are, ఎటువంటి రీతిగా ఉన్నప్పటికీ అది whatever కుదరదు. valuable you think, మరి ఒకవేళ నీకు ఏది విలువైందిగా అనిపిస్తుందో you need to throw them away. వాటిని పారవేయాలి. I did that. Did I do that? Did I demonstrate to you? నేను ఒక పని చేశాను కదా, ఇరగేసి పారేశాను కదా, I threw away. నేను దాన్ని విసిరివేశాను. I didn't bother whether it will break or not. నేను అది పాడైపోతుందో But ఏంటో you don't know one thing. There are no glasses in it. Glasses are on my eyes. నీకు తెలియదు, దాంట్లో కళ్ళతోడు లేదు. I knew there are no glasses. Even if I throw, nothing will happen. I can buy another cover. మళ్ళీ వేరే కవర్ కొనుక్కోవచ్చు. So the point is that God is asking us to clean up. దేవుడు చెప్పే Complete ఒక clean up. గొప్ప విషయం ఏంటంటే You మనం can celebrate that. సంపూర్ణముగా శుద్ధులము కావాలి. You can celebrate 30 years, more years. సో ఈ 30 సంవత్సరాలు ఇంకా అనేక రీతిలుగా మనం మన జీవితాలను ఉత్సవంగా చేసుకోవచ్చు. The family which stayed here and contributed for your growth. ఇక్కడ ఉండి పనిచేస్తున్న కుటుంబం ఎంత పనిచేసిందో I know it well అది నాకు బాగా తెలుసు. because I saw it from the day one. మొదటి దినం నుంచి నేను వారిని From the చూస్తాను. day of putting the foundation stone, పునాది రాయి వేయడం దగ్గర నుంచి నాకు తెలుసు. several times I came and met with many of you. చాలా సార్లు నేను ఇక్కడికి వచ్చాను, మీలో చాలా మందిని You have come through a long journey చాలా సుదీర్ఘమైన with a ప్రయాణం. lot of hardships. With a lot of hardships. సో చాలా రకాలైన కష్టాల్లో నుంచి వచ్చారు. But God is reminding you again, కానీ దేవుడు మరలా ఒకసారి గుర్తు if you చేస్తాడు, want to serve me, నన్ను సేవించుకున్నట్లయితే put away everything. ప్రతి దాన్ని మీరు పారవేయాలి. Nothing is acceptable to me. ఏది కూడా నేను అంగీకరించలేను. No temptation. You can say that I am tempted just for one side. సో ఒక్కసారి నేను శోధించబడ్డాను అంటే ఒప్పుకోను నేను. It has to be a clean slate. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కావాలి. Anything which is not of God, I want it to దైవ సంబంధమైంది కానిది ఏది కూడా మీలో ఉండటానికి వీల్లేదు. throw away. దాన్ని పారవేయండి. And that's what he's reminding. ఈ రోజున ఆ విషయాన్ని దేవుడు మరలా గుర్తు So why చేస్తాడు. they met in Shechem now? Tell me. ఎందుకు షెకెములో కలుసుకున్నారు చెప్పండి. Just to remind that that's the place where they started living. సో ఎందుకు అంటే అక్కడ దేవుని ఆరాధించడం ప్రారంభించారు. That's the place they left the old. ఆ స్థలంలోనే పాత వాటన్నిటిని వారు విడిచిపెట్టారు. And he reminded that is your story. అది మీ గతం, అది మీకున్నటువంటి చరిత్ర. And you cannot continue with that old story. సో ఆ గత చరిత్ర, ఆ కథ ఇంకా కొనసాగించడానికి వీల్లేదు. So when you go back to your home, మీరు మీ ఇళ్ళకు వెళ్ళినప్పుడు don't you look at your walls. గోడల వైపు చూడొద్దు.
Don't you look at your paintings? మీరు వెళ్ళి చూస్తారా? మీ గోడలు చూస్తారు కదా, Don't you look at your suitcases? మీ సూట్ కేసులు Don't చూసుకుంటారా? you look at your cupboards? మీ యొక్క బీరువాలు చూసుకుంటారా? Jesus is saying, యేసుక్రీస్తు చెప్తున్నాడు, open your heart. మీ హృదయాన్ని తెరవండి అంటున్నాడు. Oh, I only can know what is there in your heart. నాకు మాత్రమే నీ హృదయాలు I only know what is something which is troubling you. మీకు ఏది బాధ కలిగిస్తుందో, ఈ చిక్కులు I కలిగిస్తుందో, only know what is really, what has become an idol in your heart. నాకు మాత్రమే నీ హృదయంలో ఏది విగ్రహంగా మారిందో తెలుసు. I want that one thing. ఆ ఒకటి, That one thing I want it to be committed. ఆ That one thing I want it to be committed. సో ఆ దాన్ని కూడా తొలగించుకునే హృదయాన్ని నాకు ఇచ్చేయాలనుకో. Many of us approach God saying that I give everything. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్ని I will give ఇచ్చేస్తాను, everything. నేను అన్ని ఇస్తాను. But this one thing, దిస్ వన్ థింగ్ ఐ కెనాట్, ఈ ఒక్కటి నేను వదిలిపెట్టలేను. this person I can't. ఈ వ్యక్తిని నేను వదిలిపెట్టలేను. This habit I can't. ఈ అలవాటు నేను వదిలిపెట్టలేను. This material I cannot. ఈ వస్తువులు నేను వదిలిపెట్టలేను. That God is saying, that is what I want. అదే నువ్వు విడిచిపెట్టమని You may say కోరుతున్నాను. 99 things I gave up. 99 వదిలే పరిస్థితి వదిలేశాను No, నేను. it's not acceptable. అది కుదరదు. Our God is a God who demands 100% commitment. మన దేవుడు 100% 100% విధేయతను కోరుకునే surrender. దేవుడు. అంత సంపూర్ణమైన విధేయత కోరుకుంటున్నాడు. He is calling for an absolute surrender of your life. సంపూర్ణమైనటువంటి సమర్పణ There విధేయత cannot be any కోరుకుంటున్నాడు. place for anything else. నేను తప్ప ఇంకా ఏది ఉండటానికి Anybody లేదు, ఎవ్వరికి స్థానం ఉండటానికి లేదు. It is only Jesus Christ. యేసు క్రీస్తు కావాలంటే ఇంకేమీ ఉండకూడదు. So that's the calling Jesus is placing before you. సో ఆ పిలుపును దేవుడు మరలా మన ముందు ఉంచాడు. So when Joshua said to these people, యెహోషువ తన ప్రజలకు చెప్తున్నప్పుడు, they said, we will serve the Lord. We too. మేము దేవుణ్ణి సేవిస్తామని He చెప్పారు. said, as for me and my house, we will serve the Lord. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామని చెప్పాడు. And they said, we too will serve the Lord. మేము కూడా అలాగే సేవిస్తామని చెప్పారు. But Joshua knew what they were carrying. కానీ యెహోషువకు తెలుసు వాళ్ళు ఏం మోసుకెళ్తున్నారు. The God was reminding there is an idol in the hearts of the people. వాళ్ళ దగ్గర ఏ విగ్రహాలు ఉన్నాయో దేవుడికి తెలుసు. And so clean up. వాటిని శుద్ధి So చేసుకోండి. when you go back in your own homes, మీరు మీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు think through. ఒకసారి ఈ విషయాలు మళ్ళీ ఆలోచించండి. God is showing something in your heart. దేవుడు నీ హృదయంలో ఏదో చూపిస్తున్నాడు. Leave it at this Bethel today. ఇక్కడ బేతేల్లో వదిలేయండి. Don't carry that. ఆ పాత అలవాట్లు, పాత పద్ధతులు, మాటలు, లోపల దేవునికి విరోధంగా ఉన్నవన్నీ అన్ని ఇక్కడ వదిలేయండి. I think Brother Prabhu Prasad said, martyr. ఆ మాట No? Martyr. Many people, they're good at their talk in the. సో బాగా మాట్లాడటంలో కొంతమంది చాలా They're good at one talk in the church, వంట. one type of. ఓకే, ఇక్కడ చర్చిలో ఒక రకంగా మాట్లాడతారు, When they go out of the walls, బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వేరుగా ఉంటుంది. their tongue will change. నాలుక మారిపోతుంది. With the same tongue, ఇదే నాలుక they praise God, ఇక్కడ దేవుని స్తుతిస్తారు, they worship God, దేవుని ఆరాధిస్తారు, and they curse somebody. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళని శపిస్తారు. Isn't that an idol? అది విగ్రహం కాదా? That is an idol. అది భయంకరమైన Jesus విగ్రహం. is demanding that 100% clean up of your life. సో దేవుడు కోరుతున్నాడు 100% పరిశుద్ధత, కడగబట్టాన్ని కోరుకుంటున్నాడు. Only then you can serve Him. అప్పుడు మాత్రమే మీరు ఆయన It will సేవిస్తారు. be an effective serving if you are righteous. మరి It will be an effective serving if you are righteous. సో నిజంగా నీవు నీతిమంతుడు అయితే అప్పుడు నీ యొక్క పరిచర్య, నీ యొక్క సేవ, నీ తీర్మానం ప్రతిభావంతంగా ఉంటుంది. What was said about Noah? Anybody know? నోవహును గురించి ఏమని చెప్పబడింది? Why Noah became a person who stood in the gap? ఎందుకు నోవహు ఆ ఖాళీలో నుంచోబడగలిగాడు, He stood in the నిలబడగలిగాడు? gap and prevented that delusion for the humankind. సో మనుషులందరూ నశించిపోకుండా ఎలా కాపాడగలిగాడు? Because of one thing. ఒక విషయం, అది God looked at him, ఆయన చూసినప్పుడు and this one man, అక్కడ ఒక మనిషి ఉన్నాడు. this one man called Noah. ఈ నోవహును పిలువబడిన వ్యక్తి What was he? ఆయన ఎవరు? He was righteous.
ఆయన నీతిమంతుడు, walking with God, దేవునితో కలిసి నడుస్తున్నాడు. blameless in his generation. ఆయన తన తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. 3 things were said about Noah. నోవహను గురించి 3 విషయాలు చెప్పబడ్డాయి. Righteous. నీతిమంతుడు, Righteoushood means no unrighteousness. అది ఎటువంటి దుర్నీతి లేదు. And same is said about the Job also. అవును, యోబుని గురించి కూడా అదే Same, చెప్పబడింది. same is said about many others in the Bible. చాలా అనేక మంది పరిశుద్ధుల గురించి ఏ విషయాలు చెప్పబడ్డాయి. Righteous. ఆయన నీతిమంతుడు. That's why the righteous Jesus came to make us to be righteous. సో అందువల్లనే నీతిమంతుడైన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి వచ్చాడు. Righteous, walking with God. దేవునితో కలిసి నడుస్తున్నాడు. Every day walking with God. ప్రతిదినం దేవునితో నడుస్తున్నాడు. You are all tempted. This man who came to me this evening, సో not only it tries to tempt me with the court, ఇతను నా కోటును గురించి శోధించిన he వాడు. keeps on tempting me. Uncle, you should go for a walk. మరి మా అంకుల్ మనం నడవడానికి వెళ్ళాలి. After you get up, you first go uncle, go do walking. సో నువ్వు లేవగానే నడవాలి. You have nice place, you can walk. చాలా మంచి ప్లేస్ ఉంది మీకు. But I say to him, నేను చెప్పాను, I must first walk with the Lord. నేను దేవునితో ముందర నడవాలి. First few hours I do walking with the Lord. సో ముందు కొద్ది గంటలు దేవునితో గడపాలి. I study the word of God. నేను లేచిన వెంటనే I వాక్యం చదవాలి. meditate the word of God. దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. I pray for many people like you all. సో అనేక మంది కొరకు, మీలాంటి వాళ్ళు అనేక మంది కొరకు ప్రార్థించాలి. First few hours of the day, మొదట ఉన్న కొన్ని గంటలు I am walking with the Lord. నేను దేవునితో నడుస్తున్నాను. No uncle, if you go for a walk, you will reduce weight. నువ్వు వెళ్ళి నడిస్తే నీ బరువు తగ్గుతావు. And is that very important for me? అది నాకు ప్రాముఖ్యమైందా? Walking with the Lord is more important for me than బరువు any other తగ్గడం walk. కంటే దేవునితో కలిసి నడవటం చాలా ముఖ్యం నాకు. Many people get up and go to the gyms nowadays. సో చాలా మంది లేవగానే ఏం All చేస్తున్నారు? the young జిమ్లకి people, వెళ్తున్నారు. first thing is to look at the mobile మొట్టమొదటిగా ఫోన్ చూసుకోవాలి, and then gym, తర్వాత జిమ్కి వెళ్ళాలి, and then the rest of it. Then the rest of it. తర్వాత మిగిలిన And God doesn't come anywhere. అక్కడెక్కడ మిగిలిన పనులు ఉంటాయి కానీ దేవుడు ఉండ ఇంకా అక్కడ. Because I am so tired with my work. సో దేవుని వాక్యం చేత మనం Before I sleep, నిద్రపోయే ముందు I'll make a short prayer. నేను చిన్న ప్రార్థన చేసుకుంటా. And if I can read, I read, otherwise I will pray. చదవగలిగి చదువుతా. Many young people tell me that. చాలా యవనస్తులు అది చెప్తున్నారు. When did you pray last? He said, Uncle, evening. ఈవినింగ్ చివరికి సాయంకాలం పూట ఎప్పుడు Because I am పడుకో. working in the morning. నా పొద్దున్న ఏం చేయట్లా, I don't have time. నాకు టైం ఉండలేదు. Evening I will go. ఈవినింగ్ చేస్తా. But by the సాయంకాలం time you are చేస్తా. tired, you have no energy. సాయంకాలం అయ్యేటప్పుడు నీకేం శక్తి ఉండదు. And so I will make a short prayer. ఇక అలసిపోయి ఉంటాను కాబట్టి చిన్న ప్రార్థన I can't meditate in the word of God. ఇంకా బైబిల్ టైం చదివేంత ధ్యానించేంత టైం ఉండదు. I'll take somebody's message and use it as a meditation. ఎవరిదన్నా మెసేజ్ చూసుకుని ఒకసారి వినుకుంటాను, అదే ధ్యానం. That will become my message for the day. నాకే ఆ దినానికి సరిపడా మెసేజ్ What is అనిపిస్తుంది. happening in our midst today? ఏం జరుగుతుంది మన మధ్యలో? We need to make amendments of our practice. మన జీవితానికి కొన్ని మార్పులు తీసుకురావాలి, You need to సవరణలు తీసుకురావాలి. make commitment before God. దేవుని ముందు ఒక తీర్మానం చాలా అవసరం. Lord, I want to remove everything which is not yours. దేవా, నీ ముందు నీకు విరోధమైంది ఏది నేను ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. Walking with you, walk every day, coming on my way of walking with you, నీతో నడవడానికి ఏదైనా నాకు ఆటంకంగా వస్తే I give up walking. దాన్ని వదిలేస్తా. నడవటైనా వదిలేస్తా. Whatever is coming on my way, నాకు దారిలో అడ్డంగా ఏదొచ్చినా I will give up. దాన్ని వదిలేస్తా. So my friends, ప్రియ స్నేహితులారా, simple things that we do not do make చాలా సాధారణ పని మనం చేయింది ఏంటంటే, over a period they turn out to be the idols. They will turn out to be the idols. సో కొన్ని దినాలు అయ్యేటప్పటికి కొంతకాలం గడిచేటప్పుడు అదే విగ్రహంగా మారిపోతుంది. So learn to lay it at the feet of Jesus.
సో దేవుని లేవటంతోనే దేవుని పాదాల దగ్గర As we గడపడం close నేర్చుకోవాలి. tonight, as we close today, దేవుని వాక్యాన్ని I want ముగించే to ముందు encourage you to bring everything that is not of God. దేవునికి దైవ సంబంధమైంది దైవ సంబంధము కానిది అన్నిటిని Bring it to దేవుని the ఎదుగు cross. తీసుకురండి. దేవునికి సిలువ దగ్గరకు రండి. And say to Jesus, యేసుక్రీస్తు చెప్పండి, Lord, I bring everything to you. అన్ని నీ దగ్గరకు తీసుకొస్తున్నాను. And you said that even though your sin is like a scarlet red, సో నీ పాపములు రక్తమలి ఎర్రనివైనను I can wash them. నేను వాటిని కడిగి వేస్తాను. My detergent is much better detergent than Pastor Prabhudas. ప్రభు ప్రసాద్ దగ్గర ఉన్న డిటర్జెంట్ కంటే నా దగ్గర ఉన్న చాలా మంచిది. My blood will make you whiter. నా రక్తము నిన్ను హిమము కంటే తెల్లగా చేస్తుంది. Bring it to me. నా దగ్గర తీసుకురండి. Best of the detergent is in my blood. సో సంపూర్ణమైన పరిశుద్ధత నా రక్తంలో దొరుకుతుంది. I always try to struggle with that thought. నేను ఎప్పుడు ఆలోచనలో How can blood make it white? ఎప్పుడు రక్తము ఎలాగా పరిస్థితులను తెల్లగా చేస్తుంది. But the Bible tells us that even though your sin is like a scarlet red, it will become white. నీ రక్తము నీ పాపము రక్తములు ఎర్రనిదైను అది తెల్లగా చేస్తుందండి. My blood is the best of the detergent. నా రక్తం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఒక డిటర్జెంట్. Bring it to Jesus. ప్రతి పాపాన్ని దేవుని యొద్దకు తీసుకు. హల్లెలూయా. ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు విరోధం ఏమైందా, ఏదైనా నీ దగ్గర ఉందా, దాన్ని నా దగ్గరకు తీసుకురా, దాన్ని నేను కడిగి వేస్తాను. నీకు నాకు మధ్యలో ఏది ఇంకా ఉండటానికి వీల్లేదు. శాపగ్రస్తమైనది ఏది నీవు ఉంచుకోవద్దు, శాపగ్రస్తమైన దాన్ని దాచుకోవద్దు. అది మనుషుల, పిల్లల, తల్లిదండ్రుల, రక్త సంబంధుల, నీకున్న అలవాట్ల, నీకున్న ఐశ్వర్యమా, నీకున్నటువంటి వస్తువుల, గృహోపకరణాల, లేకపోతే కారుల, ఏదో తెలియదు కదా, ఏదో నీ జీవితంలో ప్రభువుకు నీకు మధ్యలో అడ్డుగా నిలుస్తూ ఉంది. దాన్ని ఒకసారి యోచన చేయి. అత్యంత జాగరూకతతో నీ హృదయాన్ని పరిశీలించుకో. పరిశుద్ధాత్మని సహాయంతో, దేవా, నా హృదయంలో ఉన్న చెడుతనాన్ని, విగ్రహాన్ని, నీకు ఇష్టము లేని దాన్ని నాకు తెలియజేసి దాన్ని తీసుకోవడానికి, వాటిని విడిచిపెట్టడానికి, సంపూర్ణంగా దాన్ని పారవేయటానికి, అది నాలో లేకుండా నీకు ఇష్టమైనటువంటి పరిశుద్ధమైన పాత్రగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండటానికి నన్ను ఈ దినాన నీవు శుద్ధి చేయి ప్రభువా. విత్తబడిన వాక్యమును మా హృదయాల్లో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్.